రాష్ట్ర రాజకీయాలను బీజేపీ భ్రష్టు పట్టించిందని టీఆర్ఎస్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రోల శ్రీనివాస్ అన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగ్గారెడ్డి గూండాగిరిని తెలంగాణ ప్రజలు మర్చిపోరని, ఆయన రాజకీయ జీవితానికి సమాధి కట్టడానికి మెదక్ జిల్లా ప్రజలు పూనుకున్నారని తెలిపారు. చంద్రబాబు భజన బృందానికి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని అన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడడానికి ప్రయత్నం చేయాలని, చంద్రబాబుకు వత్తాసు పలికే పనిని మానుకోవాలని, లేదంటే తెలంగాణ ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెబుతారని శ్రీనివాస్ అన్నారు. పార్టీ మెదక్ జిల్లా పార్లమెంటు మెంబర్ని ఒక రౌడీని గుండాకు ఇయ్యడం వల్ల రాష్ట్ర రాజకీయాలను, రాజకీయ ప్రయోజనాలను భ్రష్టుపట్టే విధంగా ఇలా బీజేపీ పార్టీ పూనుకున్న దానికి నిలువెత్తు నిదర్శనం ఇలా జగ్గారెడ్డి లాంటి నాయకులకు టికెట్లు ఇవ్వడం. టెర్రరిస్టులం లేకుండా చేస్తామని చెప్తున్నటువంటి పార్టీ, గుండాలను పట్టుకుంటున్నామని చెప్తున్నటువంటి పార్టీ ఇలా గుండాలకే టికెట్లు ఇచ్చినటువంటి సంస్కృతి బీజేపీ పార్టీది. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? తెలంగాణ ఇవ్వడం వల్ల ఈ ప్రాంతం నష్టపోతుంది, అభివృద్ధి నష్టపోతుంది, అభివృద్ధి జరగకుండా పోతుంది, ఉమ్మడి రాష్ట్రంలోనే ఉండాలని లిఖితపూర్వకంగా ఆనాటి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి తెలంగాణ బద్ధ వ్యతిరేకి, తెలంగాణ అసంఘిక శక్తి అయినటువంటి జగ్గారెడ్డికి టికెట్లు ఇవ్వడం, దీనికి దేనికి ప్రతిరూపమో చెప్పాల్సినటువంటి అవసరం ఇలా బీజేపీ పార్టీ పైన ఉన్నది. కేవలం టీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడడానికి మాత్రమే కిషన్ రెడ్డి పనికొస్తాడు. దేని గురించి మాట్లాడు అంటే ఇలా కేవలం ఆంధ్ర నాయకత్వానికి తలొగ్గి, ఆంధ్ర నాయకత్వానికి తాబేదారిగా పనిచేస్తున్నటువంటి కిషన్ రెడ్డి లాంటి నాయకులు ఇలా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణవాది అని చెప్పుకునేటువంటి అర్హత కిషన్ రెడ్డి కోల్పోయాడు. జగ్గారెడ్డి నువ్వు గుండు గీసుకున్నంత మాత్రాన తెలంగాణ ప్రజలు నువ్వు చేసిన గుండాగిరిని మర్చిపోలేదు. నీ గుండాగిరికి తప్పకుండా మెదక్ జిల్లా ప్రజలు గోరుగట్టబోతా ఉన్నారు. మెదక్ పార్లమెంటు 3 లక్షల మెజార్టీతోని గెలుపు ఖాయమైపోయింది.